కీర్తిశేషులు కట్ట నాగేశ్వరరావు 6వ వర్ధంతి సందర్భంగా కట్ట వెంకటరత్నమ్మ సహకారంతో గుడివాడ నాగవరపాడులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రజని ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టేషనరీ అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మెరుగమాల అశ్విని, కట్ట శ్రీనివాసరావు, కట్ట సురేష్ బాబు, సోమ దుర్గా, జాజుల తాతారావు, బొగ్గరపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణ యాదవ్ సంఘం వారికి మరొకసారి నేను మా పాఠశాల మండలి విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇదే స్కూల్కి వీళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఫ్యాన్లు లేవని చెప్పి ఫ్యాన్లు తీసుకుని వచ్చి సడన్గా అనుకున్నా ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ సమస్యను గుర్తించి వీళ్ళకున్న ఈ సంఘంకున్న ప్రత్యేకత ఏంటంటే ముఖస్తుతి కాదు కానీ నిజమే ఇది. వీళ్ళు మేడం ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్యాన్ లేదని చెప్పి వెంటనే విత్ ఇన్ 1 monthలోనే ఫ్యాన్లు అరేంజ్ చేయడం. ఇప్పుడే విన్నాం కదండి, ఇప్పుడు 2550 ప్రోగ్రామ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఇంకో ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇదే కాదు, సాధారణంగా విద్యార్థులకి నోట్బుక్స్ అవసరం ప్రైమరీ లెవెల్లో. వీళ్ళు ఏది అవసరమో బర్త్డేలు కానీ జయంతులు కానీ ఏదైనా మ్యారేజ్ డే వచ్చినప్పుడు ఏదో డబ్బులు వాళ్ళు సరదాగా ఖర్చు పెడతారు. కానీ ఇది ఎంత వ్యయ ప్రయాసాలతో ఉందో హరికుమార్ గారు మరొకసారి మీకు నా మండలి విద్యాశాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ సంఘాన్ని అందులో ప్రతి సభ్యులకు కూడా ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చడం ముఖ్యం. ఏదో చేసేస్తున్నామని కాకుండా ఏది ఉపయోగపడుతుంది, ఎక్కడ ఏది అవసరం ఉందో అవసరాన్ని వీళ్ళు గుర్తించి వీళ్ళు అక్కడ సమస్య దగ్గరికి వెళ్ళి సమస్యను తెలుసుకుని ఆ సమస్యను తీరుస్తున్నారండి. మరొకసారి ఈ కృష్ణ యాదవ్ సంఘానికి మరొకసారి సంఘ సభ్యులందరూ కూడా నా మండలి విద్యాశాఖ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2550వ కార్యక్రమం. ఈరోజు కార్యక్రమం స్పెషల్ ఏంటంటే మన గుడివాడ ఎంఈఓ రజనీ గారు రావడం, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మా మేనత్త గారి భర్త గారైన కీర్తిశేషులు కట్ట నాగేశ్వరరావు గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో, వారి కుటుంబ సభ్యులంటే కుమారులు కట్ట శ్రీనివాసు, కట్ట సురేష్ బాబు, వాళ్ళ కుమార్తె సోమ దుర్గా వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి అన్నదానం ఏర్పాటు చేసాం. అలా కాదు, ప్రతి అన్నదానం ఏర్పాటు చేసాం. స్కూల్ ఈ రోజు నుంచి రీఓపెన్ చేశారు కాబట్టి మన స్కూల్లో పుస్తకాలు వద్దామని చెప్పి చెప్పగానే అలాగని వాళ్ళు ఓకే చేశారు. అలాగే శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తర్వాత ఈ నాగర్పాడు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు ఇవ్వడానికి వాళ్ళు సహకరించారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తర్వాత ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి అధ్యక్షన ఈ స్కూల్కు ఇవాళ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. ఇవాళ ముఖ్య అతిథి ఎండిఓ గారు వచ్చారు. వారి గురించి చెప్పాలంటే బాగా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే కొంతమంది అధికారులు వస్తారు కానీ ఆ టైం అయ్యాక పని చేస్తారు, వెళ్తారు. ఆయన కాదు, వచ్చిన తర్వాత నాకు నేను చేసే వృత్తికి న్యాయం చేయాలని మంచి చదువుతాతో పేరు బాబు ఊళ్ళో మంచి పేరు ఇచ్చారు. ఇంకా శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఇవాళ వర్ధంతి ప్రోగ్రాం అన్నారు. నేను చెప్పాను ప్రతి ప్రోగ్రాంలో జన్మదినోత్సవం, వర్ధంతులు, మ్యారేజ్ డేలు ఏవి కూడా ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా వదిలేటట్లేరు. ఎందుకంటే రాష్ట్ర నలుమూలలు కూడా 1 సంవత్సరం చేశారంటే 360 రోజులు అయితే 500 మంది ప్రోగ్రాంలు ఆయన లిస్టులో ఉన్నారు. నేను మర్చిపోయినా కూడా ఏమంటే ఇవాళ మా మ్యారేజ్ డే, మా బర్త్డే, మా నాన్నగారి వర్ధంతి అని కార్యక్రమం చేయమని అంటుంటారు. దానికి ఎందువల్లంటే నిస్వార్థంగా పనిచేస్తారు. ఈ పని చేయటం అంటే చాలా కష్టం. ఇప్పుడు నాగరపురంలో ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో ఏదో కార్యక్రమం చేయాలంటారు. అలాగే గుడివాడ 4-5 స్కూళ్ళు, 3 వృద్ధ శరణాలయాలు ఎన్నుకొని చుట్టూ